హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈ రోజు వీడియోలో గోధుమ రవ్వతో టేస్టీగా ఉండే కేక్ అయితే చేసి చూపిస్తున్నానండి. సో దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1.5 గ్లాస్ వరకు అయితే గోధుమ రవ్వ, అదేవిధంగా ఒక 20 వరకు అయితే బాదం పప్పులు వేసుకొని ఎంత వీలుగా కుదిరితే అంత మెత్తగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న దాన్ని మరొక పెద్ద మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే 1/2 గ్లాస్ వరకు అయితే నెయ్యి, మీరు కావాలంటే ఈ ప్లేస్లో హాఫ్గా 50-50గా మీరు నూనె కూడా యూజ్ చేయొచ్చండి. అదేవిధంగా ఒక గ్లాస్ పెరుగు, 1.5 గ్లాస్ అయితే బెల్లం. నేను ఇందులో షుగర్ బదులుగా బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను. టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది, అందులో ఎలాంటి ఆలోచన అయితే లేదండి. సో అదేవిధంగా 1.5 గ్లాస్ వరకు అయితే పాలు, 2 ఇలాచీ వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక బౌల్లో తీసుకొని ఒక 40 నిమిషాల వరకు అయితే మనం దీన్ని బాగా నాననివ్వాలి. ఎందుకంటే గోధుమ రవ్వ నానితే కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది, లేదంటే మనం తినేటప్పుడు పలుకులుగా తగులుతుందండి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఒక 40 నిమిషాల తర్వాతకి మన కేక్ బ్యాటర్ ఎలా ఉందో చూద్దామా. చూసారు కదా, చక్కగా నానిపోయి మనకి మంచిగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. ఒకవేళ బాగా గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకొని మన రెగ్యులర్గా మన కేక్ బ్యాటర్ ఎలా అయితే ఉండాలో సేమ్ ఆ విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు అయితే వంట సోడా, అదేవిధంగా 4 to 5 డ్రాప్స్ అయితే వెనీలా ఎసెన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు వంట సోడా బదులు బేకింగ్ సోడా ఉంటే కనుక అదైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ వంట సోడా అందరికీ అందుబాటులో ఉంటుందని అది వేసుకోమని చెప్పానండి. నేను వితౌట్ ఓవెన్ అయితే చేస్తున్నాను. మీరు కావాలంటే నేను ఇప్పుడు ఇది ఒక కళాయిలో అయితే వేసి అట్ల పెనం మీద చేసి చూపిస్తున్నాను అండి. మీరు కావాలంటే ఒక స్టీల్ బౌల్లో వేసుకొని చేసేసుకోవచ్చు. సో చెప్పాను కదా, నేను నాన్ స్టిక్ కళాయిలో అయితే చేస్తున్నాను. చక్కగా దానికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి అడుగున ఒక పేపర్ వేసుకున్నాం అనుకోండి, కేక్ అనేది అడుగున అంటుకోకుండా చక్కగా నీట్గా వస్తుంది. ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తం వేసుకొని పైనుంచి సన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పు బాదం పరుకులు వేసుకొని పొయ్యి మీద అట్ల పెనం పెట్టి అట్ల పెనం హీట్ అయ్యాక మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా, ఆ బౌల్ కూడా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 35 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో మనం దీన్ని కుక్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే కేక్ అయితే రెడీ అయిపోతుందండి. సో ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. చూసారు కదా, మనకి ఆఫ్టర్ 35 మినిట్స్ అయితే మన కేక్ ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామా.